అమెరికా దగ్గరవి ఇప్పుడు అవి ఫైటర్ జెట్లా లేకపోతే అట్టపెట్టెలా అని ప్రపంచం మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన యొక్క S-400 చూపించినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో దాని ముందు ఇప్పుడు అన్ని వెలవెలబోతున్నాయి. అంటే S-400 గురించి ఎందుకు డిస్కషన్ వచ్చిందంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి S-300 S-400 వల్లే ఇప్పుడు ఇదంతా కూడా నడుస్తోంది. రష్యా చేసినటువంటి సహాయంతో ఇరాన్ ఇంత గట్టిగా పోరాడగలుగుతుంది, లక్ష్యాలని ఛేదించగలుగుతుంది. అసలు F-35 లాక్ చేయడం ఏంటి, దాని మీద క్షిపణ దాడి చేయడం ఏంటి ఇరాన్కి చెందినటువంటిది ఎవరైనా ఊహిస్తారా ప్రపంచంలో? తరువాత ఏం జరిగింది, మళ్ళీ F-35 మీదే దాడి చేసింది. నిన్న ఏం చేసింది, నిన్న కాదు మొన్న F-15E స్ట్రైక్ ఫైటర్ జెట్తో పాటు A-10 ఈ వార్థగ్ అనే చిన్న చిన్న విమానాలు ఉంటాయి. అంటే ఇవి చాలా భూమికి తక్కువ ఎత్తులో ఉండి టార్గెట్ని ఇవి చేస్తాయి అన్నమాట, ధ్వంసం చేస్తాయి. సో ఇలాంటి యుద్ధ విమానాలతో కలిపి అన్నింటినీ ఒక పేక మేడలాగా, ఒక అట్టపెట్టెల్లాగా కూల్చిబారేస్తుంది ఇరాన్. ఎలా కూల్చేస్తుంది? S-400 ద్వారా కూల్చిపడేస్తుంది. అది S-400 కూడా కాదు, S-300 అంటున్నారు. మరి ఆపరేషన్ సింధూర్లో ఎందుకు మనం 4 రోజుల్లోనే పాకిస్తాన్ నడ్డి విరిచేసాము అంటే S-400 వల్లే. బ్రహ్మోక్షేపణి అక్కడ చాలా పెద్ద విధ్వంసం సృష్టించింది, కానీ ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది S-400 ద్వారా అసలు మనం మామూలు విజయాన్ని సాధించలేదు. అందుకే ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధంకి ఈ S-300 S-400 కీలక పాత్ర పోషిస్తున్నాయి, రష్యాకి చెందినటువంటివి. ఇలాంటి పరిస్థితుల్లో మరి అమెరికా అంత గొప్పలు చెప్పుకునేటటువంటిది ఏం జరిగింది, అట్టపెట్టెల్లా కూలిపోతున్నాయి. మరి S-300 F-35 అంటే ఏంటి, అమెరికాకే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫైటర్ జెట్. ఏదైతే B-2 బాంబర్లు ఉన్నాయో B-2 బాంబర్ల తర్వాత ఇదే F-35, దాని తర్వాత F-22, దాని తర్వాత F-16 F-15. మరి అవన్నీ కూలిపోతున్నాయి కదా. ఫ్రెండ్లీ ఫైర్ అన్నారు మొదట్లో, యుద్ధం జరిగిన మొదట్లో మార్చి మొదట్లోనేమొచ్చేసి 3 ఫైటర్ జెట్లు కూలిపోయాయి. అదేమొచ్చేసి ఫ్రెండ్లీ ఫైరింగ్ అన్నారు. ఆ తర్వాత రీఫీలింగ్ విమానాలు కూలిపోయాయి. అదేమొచ్చేసి టెక్నికల్ సమస్యలు అన్నారు. అందులో 6 ఎంతమంది చనిపోయారు, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. మొత్తం 13 మంది చనిపోయారని చెప్తుంది అమెరికా. కానీ 20 కంటే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. చైనా అమెరికాలు చెప్పవు, నిజాలు చెప్పవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది, మరి రఫేల్ యొక్క తీరేంటి? రఫేల్ ఈరోజు సింగిల్ ఇంజిన్ కాదు, డబుల్ ఇంజిన్. F-35 సింగిల్ ఇంజిన్. పైగా రఫేల్ ఎలాంటి వ్యవస్థలోనైనా సరే, అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే దాని యొక్క పవర్ తగ్గదు. మన దగ్గర మామూలుగా కూల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ? హిమాలయాల మీద. మనం యుద్ధం చేయాల్సి వస్తే ఎక్కడ చేస్తాం? సరిహద్దుల్లో చేస్తాం. సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి? చైనాకి ఇటువైపు హిమాలయాలే, అటువైపు హిమాలయాలే. మొత్తం అదంతా కూడా చాలా చల్లని ప్రదేశం, కాశ్మీర్ అంతా కూడా. అలాంటి మంచు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కొన్ని విమానాలు పెద్దగా పనిచేయవు. అందుకే రఫేల్ యుద్ధ విమానాలకి ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు. ఇక్కడ డబుల్ ఇంజిన్ ఉంటుంది, పైగా దీని యొక్క వేగం ఎక్కువ, దీని యొక్క పేలోడ్ని తీసుకెళ్లేటటువంటి ఇది కూడా ఎక్కువే. F-35 అది ఇది అన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు ఆ డొల్లంతా బయటపడిందిగా. F-35 పేరు చెప్పే దాన్ని ఒక పెద్ద సింహంలా చూపించారు. కేవలం అది పేపర్ లైన్ లేదా పేపర్ టైగర్. పేపర్ మీద మాత్రమే అది పులి, సింహం. రియల్ లైఫ్కి వచ్చేసరికి అది ఏమీ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ట్రంప్ ఏమొచ్చేసి మాట్లాడడానికే అసలు ఇష్టపడలేదు. నిన్న ఇష్టపడలేదు, మొన్న ఇష్టపడలేదు. లోపల మాట్లాడుకుంటున్నాడు. మనం ఏంటి అసలు, ఇది యుద్ధ విమానాలు కూలిపోతున్నాయి కదా, పర్వాలేదా, మనం దౌత్యపరంగా ఏమైనా చర్చలు జరపగలమంటే నో ప్రాబ్లం సార్, మనం ఇరాన్తో జరపవచ్చు, అందరితో జరపవచ్చు, దీని గురించి అసలు టెన్షనే లేదన్నాడు. కానీ ఇప్పటివరకు ఆ పైలట్ ఏమయ్యాడో తెలియదు. ఒక ఇద్దరు దొరికారు, ఇంకొక పైలట్ ఏమయ్యాడో తెలియలేదు.